ఆన్లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి, భార్య బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త, అనంతరం తాను సూసైడ్. హైదరాబాద్ లో ఘటన. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ కు ఓ కుటుంబం బలైంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి తన భార్యతో పాటు కుమారునికి కూడా విషమిచ్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. ఇది 6వ పేజీల ఈ 6వ పేజీల వార్త. నేను ఈ అప్పులు చేసిన వాళ్ళకు అప్పులు ఇచ్చిన వాళ్ళకు ఒక సలహా ఇయ్యదలుచుకున్నా. 6వ పేజీ. ఇగో చూస్తే యువకుడు చిన్న పిల్లగాడు చచ్చిపోయాడు పాపం. ఆన్లైన్ బెట్టింగ్కు కుటుంబం బలి. ఇదే బండ్లగూడలోని జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ రాధానగర్లో భార్యాభర్తలు ఆనంద్ 38, ఇందిరా 36 నివసిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్లు కూడా ఆడాడు. ఈయన ఎవరు? ఆనంద్ పాల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్లు కూడా ఆడాడు. దాదాపు రూపాయలు 15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చడానికి బంగారం, కారు అమ్ముకున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వచ్చి దంపతులకు నచ్చజెప్పారు. ఆన్లైన్ జోలికి వెళ్లొద్దని ఆనంద్ సూచించారు. అయితే 3 రోజుల క్రితం మరోసారి బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది. గొడవ జరిగిన సమయంలో ఇందిరా చేవెళ్ల ప్రాంతంలోని మల్కారం గ్రామంలోని తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు ఫోన్లో సముదాయించారు. మరోసారి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఇందిరా తల్లిదండ్రులు కంగారుపడి ఆనంద్ ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే ఆనంద్, ఇందిరా వారి కుమారుడు చనిపోయారు. దీంతో రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పంచనామా నిర్వహించారు. ఇందిరా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక నేను ఇలా కొత్త సంవత్సరం కాబట్టి చెప్తా ఉన్నా, ఎవరైనా అప్పులు చేస్తే ఈ చేసుడు బంద్ చేయరు. అప్పులు చేసుడు బంద్ చేయరు. అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరి వారితో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అప్పులు ఇవ్వకండి. 3%, 5%, 10% ఇట్లనే ప్రాణాలు పోతాయి. ఆన్లైన్ గేమ్స్కు అడిక్ట్ కాకండి. ఆన్లైన్ గేమ్స్ కానీ, పత్తాలాట బయట ఆడడం కానీ, ఆన్లైన్లో పత్తాలు ఆడడం కానీ ఇది చాలా దరిద్రము. దీంతో కుటుంబాలు నాశనం అవుతాయి, జీవితాలను నాశనం చేసుకోవద్దు. నేను క్లియర్గా చెప్తున్నా. దయచేసి మీకు ఇటువంటి వాటిలలో ఏమైనా సందేహాలుంటే, మేము అప్పులైనాం, మేము ఇదైనా అంటే నిర్మోహమాటంగా నాకు ఫోన్ చేసి చెప్పండి. నా ఫోన్ నంబర్ చెప్తున్నా 9133179776 9133179776 నా నంబరు. అప్పులు అయిన వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. ఎందుకంటే మీరు అప్పులు చేసిర్రు, మీరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. మరి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆనందం కావాల్సిందేనా ఇచ్చిన వాళ్ళు? అలాగే మీరు చచ్చిపోయారు, మరి మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అంటే చావు అనేది పరిష్కారం కాదు. ఏ విధంగా తీర్చాలి? ఇకనన్నా మారండి. ఒక లైన్ గీసుకొని చేసిన అప్పులు చాలు, ఈ ఆటి నుంచి నేను ఏ అప్పు చేయదలుచుకోలేదని చెప్పేసి మారండి. మారి మీకు సలహాలు, సూచనలు ఏమైనా కావాలంటే అంటే ఎగ్గొట్టమని చెప్పా, ఏ విధంగా అప్పులు తీర్చాలి అనే సలహాలు నేను ఇస్తా. ఏ విధంగా అప్పులు తీర్చుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, మీ అసలు మీ జీతం ఎంత, మీ బత్తం ఎంత, ఇంకా రెచ్చిపోకండి. అప్పులు చేసి ఇంకా రెచ్చిపోకండి. అప్పులు చేసి రెచ్చిపోతే ఏమైందంటే పుచ్చిపోతారు మీరు. ఇదే పరిస్థితి అవుతుంది. ఒక కుటుంబం బలైంది. ఒక కుటుంబం కాదు, చాలా కుటుంబాలు. అంటే నేను 2014 ఒక సంస్థ పెట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల కుటుంబాలు వచ్చినాయి. కొన్ని కుటుంబాలను నేను కాపాడడం జరిగింది, మరికొన్ని కుటుంబాలను కాపాడలేని పరిస్థితి. వినరు, చెప్తే వినరు అన్నాడు. అప్పులు చేసేటోడు చెప్తే వినడు. వాడే తోపు అనుకుంటాడు, వాడే గ్రేడ్, వాడే గొప్పోడు అనుకుంటాడు. మళ్ళీ అప్పులు చేసినోడు చెప్పుకోవాలి, పక్కింటోని చెప్పుకోవాలంటే చిన్నతనం అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్జతి పోతుందని. ఇంకా ఇవి ఇజ్జతి ప్రాణం పోయిన దానికంటే ఇజ్జతి పోతున్నాయి కదా. ప్రాణం పోగొట్టుకోవడం ఎందుకు? కుటుంబం మొత్తం ఇక్కడ లాస్ట్ అయిపోయింది. ఒక కుటుంబం మొత్తం ఆగమైపోయింది, చచ్చిపోయారు ఒక కుటుంబం మొత్తం. కాబట్టి ప్రజలారా, అప్పులు చేసిన వాళ్ళైనా, అప్పులు ఇచ్చిన వాళ్ళైనా, ఎవరికి ఏ సమస్యలు ఉన్నా నేను సలహాలు, సూచనలు ఇస్తా. నా నంబర్ ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా నాకు నా సలహాలు, సూచనల కోసం నన్ను సంప్రదించండి. నా నంబర్ ఇచ్చిన మీకు.